మీ రెస్టారెంట్ బిజీగా ఉంది కానీ ప్రాఫిట్ తక్కువ వస్తుందా? ప్రాబ్లం ఫుడ్లో కాదు, టేబుల్ టర్న్ ఓవర్లో ఉంది. టేబుల్ టర్న్ ఓవర్ స్పీడ్ పెంచుకోవడానికి కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ చెప్తున్నా, లిజన్ కేర్ఫుల్లీ. నంబర్ 11, కంఫర్టబుల్ సీటింగ్ ఉండాలి. కానీ ఎక్కువ కంఫర్టబుల్ ఉంటే కస్టమర్స్ లాంగ్ టైం స్టే చేస్తారు. నెక్స్ట్ కస్టమర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. నంబర్ 10, కిచెన్ కోఆర్డినేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఫుడ్ ప్రిపరేషన్ స్లో అయితే టేబుల్ బ్లాక్ అయిపోతుంది. నంబర్ 9, సిగ్నేచర్ డిషెస్ హైలైట్ చేయాలి. కస్టమర్ ఫాస్ట్గా ఆర్డర్ డిసైడ్ చేస్తాడు. నంబర్ 8, 2 మెంబర్స్ వచ్చినప్పుడు 4 సీటర్ టేబుల్లో కూర్చోబెట్టడం వేస్ట్. నంబర్ 7, క్రౌడ్ విజిబిలిటీ క్రియేట్ చేయాలి. అవుట్ సైడ్ వెయిటింగ్ విజిబుల్గా ఉంటే ఇన్సైడ్ కస్టమర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. సైకాలజీ బ్రో. నంబర్ 6, బిల్ ప్రాసెస్ ఫాస్ట్ ఉండాలి. బిల్ కోసం వెయిట్ చేయడం బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్. నంబర్ 5, ఆర్డర్ టేకింగ్ స్పీడ్ ఇంపార్టెంట్. కస్టమర్ సీట్ అయ్యాక 2-3 మినిట్స్లో ఆర్డర్ తీసుకోవాలి. నంబర్ 4, మెన్యూ సింపుల్గా ఉండాలి. ఎక్కువ ఆప్షన్స్ ఉంటే డిసిషన్ స్లో అవుతుంది. నంబర్ 3, టేబుల్ క్లియరింగ్ ఫాస్ట్గా చేయాలి. కస్టమర్ వెళ్ళగానే నెక్స్ట్ గెస్ట్ రెడీ అయిపోవాలి. నంబర్ 2, ప్రీ ప్రిపరేషన్ స్ట్రాటజీ యూస్ చేయాలి. హై డిమాండ్ ఐటమ్స్ రెడీగా ఉంటే సర్వీస్ స్పీడ్ పెరుగుతుంది. నంబర్ 1, పీక్ అవర్స్లో జెట్ స్పీడ్ సర్వీస్ ఉండాలి. మెన్యూ రికమెండేషన్స్ ఇవ్వాలి. రిమెంబర్, రెస్టారెంట్ సక్సెస్లో సీక్రెట్ ఫుడ్ మాత్రమే కాదు, టేబుల్ స్పీడ్. సేమ్ టేబుల్ని డేలో 3 టైమ్స్ యూస్ చేస్తే ప్రాఫిట్, 6 టైమ్స్ యూస్ చేస్తే గ్రోత్. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు బెస్ట్ మెన్యూ ఐటమ్స్ టు సెల్ గురించి మాట్లాడుకుందాం.